ఇప్పుడే 8 AM మెట్రో మూవీ చూడడం జరిగింది. ఈ రేంజ్‌లో ఎమోషనల్ అయ్యి ఎన్నాళ్ళయిందో. ఫీల్ గుడ్ ఒక ఎత్తు, బట్ ప్యూర్ ఎమోషనల్ ఇంకో ఎత్తు. అదే ఈ సినిమా ఇచ్చింది 8 AM మెట్రో. నచ్చింది గైస్ నాకైతే. రియల్లీ సూపర్బ్ మూవీ. హీలింగ్ ఇన్ లైఫ్ పై ఒక బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ అండ్ హార్ట్ మెల్టింగ్ మూవీ ఇది అని చెప్పొచ్చు. ఇందులోని కన్వర్జేషన్స్ అన్ని లైఫ్‌లో ఏదో నేర్పిస్తున్నాయి అనేలా, ఇంకా ఇంకా వినాలి అనేలా ఉంటే, ఇంకా లాస్ట్ 30 మినిట్స్ మామూలుగా టచ్ ఏదో, ఇక్కడ మూవీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిద్ది. ప్లాట్ ఏంటంటే, హైదరాబాద్ మెట్రోలో ఇద్దరు స్ట్రేంజర్స్ అనుకోకుండా మీట్ అవుతారు ఒక ఇన్సిడెంట్ ద్వారా. దాని తర్వాత వాళ్ళ డైలీ రొటీన్, వాళ్ళు కలవడం, కన్వర్జేషన్స్, ఒకరినొకరు తెలుసుకోవటం ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ కలుసుకోవటం వల్ల వాళ్ళ లైఫ్‌లో మర్చిపోలేని దానిలా ఎలా అయ్యింది, ఇదంతా సినిమాలోనే చూడాలి. మూవీ అంతా వీళ్ళ కన్వర్జేషన్సే ఉంటాయి. కలవడం, మాట్లాడుకోవటం, ఒకరి లైఫ్‌లోని థింగ్స్ ఇంకొకరికి అలా షేర్ చేసుకుంటూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి మాటలు. ఒక స్ట్రేంజర్‌తో అనుకోకుండా స్టార్ట్ అయిన స్నేహం ఎక్కడికి వెళ్ళింది, ఈ జర్నీలో ఏం తెలుసుకున్నారు, ఏం ఫేస్ చేశారు, ఇవన్నీ మనసుకి హత్తుకునేలా ఉంటాయి. ఒక పుస్తకం చదివినట్టు, ఒక కవిత్వం చదివినట్టు. అఫ్కోర్స్ ఈ సినిమా నవల్ నుంచి బేస్ చేసుకుని తీశారనుకోండి, దాని గురించి కూడా చెప్తాను. అలా అలా సినిమా వెళ్ళి మీటింగ్స్ డైలీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ వెళ్తూ, ఇక లాస్ట్ 30 మినిట్స్ ఉంది చూశారు, పీక్స్కి వెళ్ళిద్ది. ఫుల్ ఎమోషనల్ అయ్యేలా చేసింది. డ్రామాస్ నాకు గట్టిగా గుచ్చుకుంటేనే నచ్చుతాయి, లేకుంటే మినిమం కూడా ఎక్కదు. సర్ఫేస్లో ఉంటే కష్టం నాకు. ఇది మాత్రం డీప్గా వెళ్ళింది. ఎస్పెషల్లీ ప్రీతం క్యారెక్టర్లోని ఎమోషన్ టూ హై ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మేబీ కొంతమంది గెస్ట్ చేయొచ్చు, బట్ నేను దానికి అసలు రెడీగానే లేను. కన్వర్జేషన్స్తో హ్యాపీగా మూవ్ అయిపోతున్నా. అలాంటిది లాస్ట్ థింగ్ నాకు అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్తాను. మేబీ ఇందువల్లే అనుకుంటా కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వటానికి రీజన్. ఈ సినిమా తీసింది ఎవరో కాదు, మల్లేశం మూవీ డైరెక్టర్ అయిన రాజ్ రచ్చకొండ. మన తెలుగు డైరెక్టర్. మల్లేశం మూవీ చూసే ఉంటారు, అది చూడలేదంకా అయితే అది చూసేయండి, సూపర్ ఉంటుంది. 8 AMలో రాజ్ రైటింగ్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అఫ్కోర్స్ నవల్ నుంచి బేస్ చేసుకొని తీసిన సినిమాగా అల్లటం, రన్ టైం, ఎమోషనల్ బీట్స్ ఇవన్నిటినీ మెచ్చుకోవాలి. మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన 1980లోని అందమైన జీవితం అనే నవల్ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. నవల్ నేను చదవలేదు, ఒకవేళ చదివి సినిమా చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద షేర్ చేయండి. అయితే తెలుగు డైరెక్టర్ అయ్యి ఉండి ఈ సినిమా తెలుగులో ఎందుకు తీయలేదు అని సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది, మన తెలుగులో యాక్టర్స్ ఒప్పుకోలేదంట. సో అనురాగ్ కశ్యప్ ద్వారా హిందీకి వెళ్తే అక్కడ గుల్షన్ అగ్రీ చేశారంట. మన దగ్గర ఒప్పుకొని ఉండాల్సింది. మన ఒక యాక్టర్ కెరీర్కి మంచిగా హెల్ప్ అయ్యి ఉండేది. ఇక్కడ నేను చెప్పేది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి కాదు, రికగ్నిషన్ అండ్ పాపులారిటీ. బికాజ్ ఓటీటీలో రిలీజ్ చేయాలన్నది ఇనీషియల్ థాట్ అంట. పర్ఫార్మెన్సెస్ వైజ్ గుల్షన్ టాప్ క్లాస్ యాక్టింగ్ ఇచ్చారు. ఐ రియల్లీ లైక్డ్ ప్రీతం క్యారెక్టరైజేషన్, అండ్ అందులోని పడి అదరగొట్టేసిన గుల్షన్ యాక్టింగ్ సూపర్ ఉంది. నెక్స్ట్ సయామి. తన ఐస్ బాగుంటాయి, ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇద్దరు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. కాకపోతే గుల్షన్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. రిమైనింగ్ ఆల్ డీసెంట్. బీజిఎం సినిమాకి సోల్ని యాడ్ చేసిందని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా ఒక రకంగా. ఇంకా హైదరాబాద్ని చాలా న్యాచురల్గా చూపించారు. ఫైనల్లీ మిస్ అవ్వద్దు. మేబీ కొంతమందికి స్లోగా అనిపించచ్చు, స్లో బర్నర్ టైప్లా, బట్ కనెక్ట్ మాత్రం అవుద్ది, ఇది మాత్రం పక్క. రియాలిటీ గురించి చెప్పే ఒక మంచి ఫిలాసఫికల్ మూవీ. లైఫ్ గురించి చాలా చెప్తుంది, నేర్పిస్తుంది. మీకు కూడా కనెక్ట్ అవ్వచ్చు, చూసేయండి. మూవీ అయితే ప్రజెంట్ హిందీలో G5లో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది మరి 8 AM మెట్రో మూవీ గురించి. సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.